మంతని నియోజకవర్గ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న 10వ తేదీ నాడు ఈ ప్రాంత శాసనసభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ సన్ ఆఫ్ శ్రీపాదరావు వచ్చి 2 అంగన్వాడీ స్కూళ్లను ఓపెన్ చేస్తూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక మంచి మాట మాట్లాడిండు. మేమున్నదే పేదల కోసం, పేదల కడుపు నింపాలి అని చెప్పి మాట్లాడిండు. చాలా సంతోషం శ్రీధర్ గారు. మరి నీ సొంత ఊరు ధన్వాడ ఎస్సీ మహిళలు వితంతువులు భూములు కోల్పోయి ఆకటికి అలమటిస్తుంటే వాళ్ళ కడుపు ఎందుకు నింపుతలేవు? అల్లం పోసక్క అనే వ్యక్తి 70 సంవత్సరాలు, ఆమె పాపం నడవలేని స్థితిలో ఉంది. అదేవిధంగా తోగరి నీలమ్మ, అదేవిధంగా తాటి మల్లక్క, అదేవిధంగా కాంత, అదేవిధంగా అల్లం సమ్మక్క, అల్లం లక్ష్మి, నీలమ్మ, అందరూ కూడా మరి చాలామంది, బోడ ముత్తక్క, వీళ్ళందరూ దాదాపుగా 15-20 మంది నీ సొంత గ్రామము, నా గ్రామము, నీ ఇంటి పక్క పొంటి ఉన్నటువంటి గ్రామస్తులు నీ పొలానికి రోడ్డు వేసుకుంటే వాళ్ళ భూములు కోల్పోతే వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం ఇప్పిస్తలేవు? ఇప్పేయకపోగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నావు. ఒక మంత్రివై ఉండి, ఒక చట్టసభల్లో ఉండి, ఇందిరమ్మ ఇళ్లకు భూములు కోల్పోవడానికి ఏం సంబంధం? నువ్వు ఉపన్యాసాలు ఇస్తున్నావు, పేదల కడుపు నింపాలి, పేదలు బాగుపడాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి అని అంటున్నావు. మరి వీళ్ళు పేదలు కాదా? నీ ఇంటి పక్క పొంటే చిన్న గుడిసెల్లో మగ్గుతా ఉన్నారు. పరదాలు కట్టుకొని, మిడతలు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆకటికి అలమటిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ కడుపు నింపవా? ఉపన్యాసాల వరకని పనితనమా? అదే కాకుండా ఇంకొకటి చాలా గొప్ప ముఖ్యం మాట్లాడినావు, చాలా విషయం. ఎందుకంటే మేము ప్రస్తావిస్తే చినకాళేశ్వరం ప్రాజెక్టు గురించి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక ర్యాలీ తీసి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చి సత్వరమే పనులు చేయాలంటే ఎవడో చిల్లరగాడు మాట్లాడితే పట్టించుకోమని చెప్పి అన్నారు. ఎస్, నీకు ఎవడో చిల్లరగాడు అనే సంస్కృతి నీ దగ్గర ఉంది అంటే నీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. మాకు కూడా అన్ని భాషలు వచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది, మా పార్టీకి మాకు కనుక మేము అనలేం. కనుక మరి చినకాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అప్పుడు నువ్వు మంత్రివే కదా. 2007లో ప్రారంభమైనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు 5 సంవత్సరాలు, అనేకమైనటువంటి పోటీపోలీలు చేసినావు. అప్పుడు ఎందుకు కంప్లీట్ చేయాలి? 5 సంవత్సరాల పీరియడ్కి సరిపోలేదా? ఆ తర్వాత కూడా నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కదా. 9 నుంచి 14లో మాత్రం 14 నుంచి 18 వరకు లేవు, కానీ మిగతా పీరియడ్ అంతా నువ్వే ఉన్నావు కదా. మరి మేడిగడ్డ ప్రాజెక్టు కడుతున్నప్పుడు 1,00,000 కోట్లు దుర్వినియోగం అయిందని కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నావు. బదనాం చేయి, కానీ మరి అప్పుడు ఎందుకు అడ్డుకోలే? భూసేకరణ చేసినప్పుడు ఎందుకు అడ్డుకోలే? ఈ చినకాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి నిధులు ఇస్తేనే నడవనిస్తాను నువ్వు ఎందుకు అడగలే ఒక ప్రతిపక్ష నాయకునిగా? మరి నీకు అలా మతలబేంది అంటే కమిషన్లు దండుకొని, వేలాది కోట్ల రూపాయలు దండుకొని సైలెన్స్గా ఉండి నా ప్రభుత్వం లేదని చేతులు దులుపుకున్నావు. ఆ తర్వాత మళ్ళీ నువ్వైనావు కదా. 2.5 సంవత్సరాలు కూడా సరిపోతలేదా నీకు చేయడానికి? సత్వరమే పనులు చేపిస్తున్నాను నువ్వు. ఇప్పటికి కనీసం దానికి సంబంధించిన రీఎస్టిమేట్ చేసిన ఫండ్ అలొకేషన్ చేసినవా? భూసేకరణకు సంబంధించిన ఫండ్స్ కానీ, ప్రాజెక్టుకు సంబంధించిన ఫండ్స్ కానీ. మరి నువ్వు శాంక్షన్ చేయకుండా ఒక మంత్రివై ఉండి, రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మంత్రిగా నువ్వు ఉండి, పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఉండి నువ్వు చేస్తలేవు. మరి కారణం ఏంది?
అది కాకుండా అంటే ఆనాడు అడ్డుకుంటే 5 నిమిషాలు చేసేటోళ్ళు. నా చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేనే నేను ఈ ప్రాజెక్ట్ నడవనిస్తా, భూసేకరణ జరగనిస్తా, నువ్వు ఎందుకు అడ్డుకోలేదు? ఈనాడు నీ అలసత్వం వల్ల 2007 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 19 సంవత్సరాలు కావస్తున్నది ఒక చిన్న ప్రాజెక్టు కట్టడానికి. దాని కింద 40,000 ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయి 2 పంటలు నష్టపోతే లక్షలాది కోట్లాది రూపాయలు నష్టపోయింది. కానీ రైతులందరినీ నువ్వు కేవలం ఓటేసే యంత్రాల్లాగా ఈ ప్రాంత ప్రజల్ని చేస్తా ఉండు. ఇంకొక ముఖ్య విషయం, ఉద్యోగాలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలంటున్నావు. ఉద్యోగాలు ఇచ్చే శాఖల్లో నువ్వు ఉన్నావు. ఇండస్ట్రియల్ మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రివి, ఐటీ మినిస్టర్. మరి ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఏ ఒక్కరికన్నా ఉద్యోగం ఇప్పించినవా? మరి ఇక్కడ ఒక ఇండస్ట్రీ స్థాపించినవా? కనీసం మరి 5 మండలాల కేంద్రమైన కాటారంలో, మాదేపూర్లో ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే ఒక 5,000 మందికి ఉపాధి జరిగేది. మరి అదేవిధంగా మంతని ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే అక్కడ ఒక 5,000 మందికి జరిగేది. మరి అవి చేయకుండా కేవలం ఉపన్యాసాల వరకే పరిమితమవుతా ఉన్నావు. ఒక్కరికి ఉద్యోగం ఇప్పించకపోతేవి, ఒక ఇండస్ట్రీ పెట్టకపోతేవి. ఒక వేల ఇండస్ట్రీలు హైదరాబాద్లో ఉన్నాయి. వాళ్ళంతా నీ కన్సర్న్లో పనిచేస్తూ ఉన్నారు. ఏ ఒక్క కంపెనీ చెప్పినా 10-20 మందిని తీసుకుంటారు. మరి అది చేస్తారు. ఐటీ ఎంతో మంది మరి ఐటీ చదివి, కంప్యూటర్ సైన్స్ చదివి, డిగ్రీ చేసి, ఎంసీఏలు చేసి, ఎంబీఏలు చేసి, మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉంటే ఏ ఒక్కరికని ఇచ్చినావు? ఇన్ని కంపెనీలని స్థాపిస్తున్నా అని చెప్తున్నావు హైదరాబాద్లో. మరి వందలాది కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉన్నాయి. మరి ఏ కంపెనీలా ఒక్కొక్క 20 మందిని పెట్టినా కనీసం 2-3 వేల మంది ఉద్యోగం పోతారు. నువ్వు చేయకపోవడం ద్వారా నీ నియోజకవర్గం నుంచి, ఈ మంత్రి నుంచి 20,000 మంది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో జూమోటోలో, స్విగ్గీలో కార్ డ్రైవర్లుగా హోటల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎంతకి? 12,000కి, 15,000కి, 19,000కి, 20,000కి. అదే ఇక్కడ పరిశ్రమ స్థాపిస్తే కనీసం 40,000, 50,000 వస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడేటి. అట్లా చేయకుండా ప్రజలను మోసం చేస్తూ మరి ప్రాంతంలో ఇంకో మాట అన్నావు, నేనొస్తే ఇసుకను బంద్ చేపిస్తా, ఇసుక రవాణా బంద్ చేపిస్తా, ఇది మన తాత ముత్తాతల సంపద పంచి పెడతా అన్నావు. ఏమైంది? 1000 లారీలు నడుస్తూ ఉన్నాయి. నీ అనుచరులకి, నీ తమ్మునికి వాటాలతోటి స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉండి లారీలు పెట్టి, పోలీసు పహారాలు పెట్టి జీరో దందా నడిపిస్తా ఉన్నావు, ఊర్లో నడిపిస్తా ఉన్నావు. ఏమైంది నీ వాగ్దానం? ఇంకొకటి అన్నావు, కల్లిబొల్లి మాటలు చెప్పి నేను ఓట్లు అడిగాను, ఓట్లు పనిచేసి అడుగుతా అన్నావు. మరి ఇంకేమన్నావు? కేవలం సన్న బియ్యం ఇస్తే, సన్న బియ్యం చూసి 200 యూనిట్లు చేస్తే అందరికి వస్తేనే ఓటు అడుగుతా అన్నావు. అంటే నువ్వు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉండి ఎన్ని వాగ్దానాలు చేసినావు? ప్రతి మహిళకి 2,500 పెన్షన్ ఇస్తా అన్నావు. ఏమైంది? అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి 2,000 పెన్షన్ను, వృద్ధాప్య పెన్షన్ను 4,000 చేస్తాను, వికలాంగులకు 6,000 చేస్తాను. ఏమైంది? స్కూటీలు ఎటువైనాయి? ఏమైంది? ఉద్యోగాలకు ఏమన్నావు? ఇట్లా ఏటీఎం కార్డు చూపెట్టి పై చదువులో పోయే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఏటీఎం కార్డు లాగా ఇస్తా అన్నావు. ఎక్కడ పోయింది? ఇవి కల్లిబొల్లి మాటలు కాదా శ్రీధర్ గారు? ఎంతకాలం ఈ మంచి ముసుగులో మోసం చేస్తూ జీవిస్తావు? ఇంకొక విషయంలో నేను నీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ప్రశ్నించడం ద్వారా, మా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం ద్వారా నువ్వేమన్నావు? మా తండ్రి గారు 100 ఎకరాలు సీలింగ్ లో వదిలిపెట్టినరు, స్వచ్ఛందంగా పంచిపెట్టామని చెప్పన్నారు. మీరు చట్టసభలో ఉన్నారు, ఈ మాత్రం తెలియదా? ఒక ఫ్యామిలీ హోల్డింగ్ 52 ఎకరాలు తరి అయితే 55 ఎకరాలు మెట్ట అయితే ఉంచుకోవచ్చు. అంతకు మించి ఉంటే మీ పివి నరసింహారావు, మన మాజీ ప్రధాని, సంస్కరణలు తీసుకొస్తే
సచ్చినట్టు భూమి వదిలిపెట్టాల్సిందే. వదిలిపెడితే ప్రభుత్వం పంచిపెడుతుంది. మరి ఆ భూమి ఏమైందని అడుగుతా ఉన్నా. మరి 99 ఎకరాలు ఇచ్చినా నువ్వు ఎవరికి ఇచ్చినావో లిస్టు ప్రకటింపజేయాలి. అదేవిధంగా మరి నువ్వు ఇచ్చినా అని చెప్తున్నటువంటి భూములలో ఇప్పటికి పట్టాలు నీ పేరు మీదే ఉన్నాయి. మరి ముఖ్యంగా కంబాలపాడులో 61, సర్వే నెంబర్ 64, సర్వే నెంబర్ 65, సర్వే నెంబర్ 67. మరి ఆ భూములు సీలింగ్ లో కోల్పోతే వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు. కానీ 64, 67లో, 65లో ఇప్పటికీ మీ తల్లి గారి పేరు మీద, దుద్దిల్ల జయశ్రీ పేరు మీద పట్టా చేయించుకొని నీ అధికార బలంతో ఇప్పటికీ రైతు బంధు తీసుకుంటా ఉన్నావు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, అదేవిధంగా గుమ్మలపల్లిలో సర్వే నెంబర్ 75, 74 కూడా సీలింగ్ లో పోయింది. వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు. కానీ వాళ్ళు భూములు దున్నుకుంటున్నారు కొంతమంది. కానీ పట్టాలు మాత్రం ధరణిలో, ఇదే కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన ధరణి, అక్రమాలు జరుగుతున్న ధరణిలో నువ్వు ఆల్రెడీ మీ తల్లి పేరు మీద పట్టా చేయించుకున్నావు. ఆన్లైన్ చేయించుకొని రైతు బంధు తీసుకుంటా ఉన్నావు. ఇది ఎక్కడి న్యాయం శ్రీధర్ గారు? ఇదేనా చట్టసభలో నువ్వు నేర్చుకున్నది మంత్రి గారు? కాబట్టి మరి అదే నీ పాలి అతను వెంకోరావు, ఆయన భూములేమో మరి ఇదే సర్వే నెంబర్లు గుమ్మలపల్లి ఉన్నటువంటిది 74, 75లో నీకు వారికి సమభాగం. మీ తాత పేరు మీకు ఐడియా ఉందో లేదో? మీ తాత పేరు రాధాకృష్ణయ్య, వెంకోరావు తాత తండ్రి పేరు రామకృష్ణయ్య. మరి ఆ రామకృష్ణయ్య, రాధాకృష్ణయ్య కూడా ఇద్దరికి సంబంధించిన వాళ్ళు కొడుకులు. వాళ్ళను మరి ఆయనదేమో ఎవరు, రామయ్య మీ ముత్తాత, ఆయనకు రాధాకృష్ణయ్య, రామకృష్ణయ్య. రాధాకృష్ణయ్య కొడుకు వెంకోవరావు ఆనందరావు, రామకృష్ణయ్య కొడుకు దుద్దిల్ల శ్రీపాదరావు వనమాల. మరి వంశవృక్షంలో ఉండి మరి ఆయన భూములే, వెంకోరావు భూములు మాత్రం సీలింగ్ లో పోతాయి, ఆయన వదులుకుంటాడు, పట్టాలు అయిపోతాయి వాళ్ళకు. మరి నీకు సంబంధించిన భూములు మీ నాన్నకు సంబంధించి స్వచ్ఛందంగా పంచిపెట్టిందని చెప్తా ఉన్నావు కదా. ఈ సర్వే నెంబర్లు, సర్వే నెంబర్ గుమ్మలపల్లి 74, 75, అదేవిధంగా సర్వే నెంబర్ కంబాలపాడు 61, 64, 65, 67. మరి ఆ సర్వే నెంబర్లో ఇప్పటికీ నీ పేర్లు ఎక్కించుకున్నావు, రైతు బంధు అనుభవిస్తా ఉన్నావు. ఇదెక్కడి న్యాయం శ్రీధర్ గారు? మరి స్వచ్ఛందంగా అన్నావు, నీ ఫైల్ ఎందుకు అక్కడ లభ్యమైతలేవు? ఎందుకు మాయం చేయించినావు ఎంఆర్ ఆఫీస్లో? మరి ఇదే వెంకోరావు సరెండర్ చేసినటువంటి ల్యాండ్స్ మాత్రం అక్కడ ఉన్నాయి, నువ్వు సరెండర్ చేసినటువంటి ల్యాండ్స్ వివరాలు లేవు. ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే, ఈ అక్రమంగా నువ్వు భూకుంభకోణం చేసినటువంటి భూములను మరి నువ్వు సర్వే నెంబర్ 75ను గుమ్మలపల్లిలో దాదాపుగా 50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా గావిడి మల్లయ్య చనిపోతే గావిడి మల్లయ్య కూతురు రజిత ఉన్నది. వాళ్ళు చేసుకున్నటువంటి భూమిని 5 ఎకరాల 20 గుంటల భూమిని నువ్వు మంత్రి కాగానే ఫెన్సింగ్ వేయించి, పోలీస్ పహారా పెట్టుకొని ఫెన్సింగ్ వేయించి, బోర్ వేయించుకొని ఇవాళ పత్తేసి పండించుకుంటా ఉన్నావు. ఇదేనా నీ నీతి వాక్యాలు? బేషరతుగా గుమ్మలపల్లిలో ఎవరు ప్రజాకోర్టు పెట్టాడుగా చెప్తారు, కానీ నీ అనుచరులను వాళ్ళను బెదిరిస్తా ఉన్నారు. ఆ బెదిరింపులకు గురి చేయకుండా నువ్వు ఏ ఒక్క అధికారిని పంపి గ్రామ సభలు అడిగినా అది గావిడి మల్లయ్య భూమి అంటారు. ఆ భూమిని మీ తల్లిగారైన దుద్దిల్ల జయశ్రీ పేరు మీద ఎట్లా పట్టా చేయించుకుంటావు? ఎట్లా నువ్వు పోలీసులను అడ్డం పెట్టుకొని ఫెన్సింగ్ వేసుకుంటావు? ఎట్లా బోరేసుకుంటావు, పండ పండించుకుంటావు? దీనికి జవాబు చెప్పాల. అదే కాకుండా మరి కంబాలపాడులో ఉన్నటువంటి 61,
64, 65, 67 సర్వే నెంబర్లు. ఈ సర్వే నెంబర్లలో మరి ఇప్పటి వరకు నువ్వు సరెండర్ చేసినటువంటి శ్రీపాదరావు సరెండర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్డీఓ ఆఫీసర్ లేదు, ఎంఆర్ఓ ఆఫీసర్ లేదు. ఒక వెంకోరావుకు సంబంధించింది ఉన్నది. మొన్న ఏమన్నారు మీరు డయాస్ మీద కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో? ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సిసిఎల్లో ఉంటాయి అని చెప్పినవు. మరి ఇప్పటికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీ నాన్నగారు సరెండర్ చేసినటువంటి 100 ఎకరాల భూమి ఎవరికి వంచిండ్రు, పట్టాలు ఎవరికి ఉన్నాయి, ఆ లాభక్తులు ఎవరో నువ్వు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. ఇప్పటికైనా ఈ మంచి అనే ముసుగులో మరి మోసం చేయడం విడిచిపెట్టి మరి ఇప్పటికైనా నువ్వు ఆ లిస్టు తెప్పించి ఎంఆర్ఓ ఆఫీసులో, ఆర్డీఓ ఆఫీసులో ప్రజలకు కనబడే విధంగా నీ సీలింగ్, నీ సచ్చీలుని అయితే అట్టి వివరాలను గోడకు అతికేయండి, గ్రామ పంచాయతీలో అతికేయండి. అతికిచ్చి ఆ లాభక్తులకు ఇప్పటికైనా పట్టా చేయండి. బట్టి అనేది ఎప్పుడు కాదు ఎంఆర్ఓ గారు చూడండి అంటే ఎంఆర్ఓ ఏమంటున్నాడు, సీలింగ్ ఫైలే లేదంటున్నాడు. ఆర్డీఓ ఆఫీసులు ఏమంటున్నారు, సీలింగ్ ఫైలే కనిపిస్తలేదు అంటున్నారు. అది నీ ఫైలే మాయమైంది, మిగతా ముస్లింలది ఉన్నది, వెంకోరావుది ఉన్నది. మరి దీనికి జవాబు చెప్పాలి. మరి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నీతి వాక్యాలు చెప్తా ఉన్నావు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చే సీలింగుల ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమికి సంబంధించి మీ తల్లిగారు పేరు మీద మీరు, మీ కుటుంబం తీసుకున్నటువంటి రైతు బంధును బేషరతుగా ఆ కుటుంబాలకు పంచిపెట్టాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళకు పట్టాలు ఇమీడియట్ గా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్డీఓను, ఈ ఎంఆర్ఓలను ఈ గ్రామాలల్లో గ్రామ సభలు పెట్టి వాళ్ళ సర్టిఫికెట్లు వెలికి తీసి నీకున్న పట్టాలు వాళ్ళకి క్యాన్సిల్ చేసుకొని వాళ్ళకి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున.